బ్లాక్ చేసేసిండ్రా. చెప్పు బేబీ. సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా ప్లీజ్. మనకి ఎవరు లేరు, యువతి పడతా లేదు ఎందుకు? ఫేస్బుక్ లో మనకి ఎవరు మెసేజ్ చేసింది? అమ్మాయి. ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ఇది ఫేక్. ఏమరా పొద్దు పొద్దునే మస్తు చిల్ అవుతున్నావు, ఏంది మ్యాటర్? ఏం లేదురా, ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక అమ్మాయి నన్నే మోసం చేద్దాం అనుకుంది. ఫేక్ అని నువ్వు ఎట్లా చెప్తావురా? రేయ్, డిపి వచ్చి ఏఐ జనరేటెడ్, ఒక్క పోస్ట్ కూడా లేదు. ఇట్స్ ఫేక్. అరే కొంతమంది అమ్మాయిలు డీపీ పెట్టుకోవడానికి ఇష్టపడరా, సెక్యూర్ ఉంటారు. ఫేక్ అని ఎలా చెప్తావు? ఎప్పుడైతే ఒక వ్యక్తి బాగా ఆలోచించి డిసిజన్ తీసుకున్న తర్వాత ఎవరో ఏదో చెప్పారని చెప్పి మళ్ళీ వాడి డిసిజన్ ని మార్చుకున్నవాడు ఏముందిరా, అర్జెంట్ గా నాకు అమౌంట్ అవసరం ఉందని చెప్పి మెసేజ్ చేయి. డబ్బులు వేసింది అనుకో రియల్, వేయలేదనుకో ఫేక్. సింపుల్ రా. వా, చూని కవలేగానిలా కనిపిస్తావు కానీ నీ దిమాక్లో మోసం మైండ్ ఉందిరా. అయితే ఇప్పుడు దానికి ఒక వాయిస్ మెసేజ్ చేద్దాం. 10 రూపాయలు ఏమని చెప్పి. రే 10 రూపాయలు చీప్ ఉంటుందిరా, ఒక 100 రూపాయలు అడుగు. ఓకే. హలో, ఏ బ్యూటిఫుల్ గర్ల్, నాకు అర్జెంట్గా ఒక 100 రూపాయలు సెండ్ చేయవా? దిస్ ఈజ్ మై ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబర్. చూద్దాం ఇప్పుడు. అరే ఇది ఫేక్ రా, నువ్వు చెప్తే వినో. అరే ఏదో వాయిస్ మెసేజ్ పెట్టిందిరా, ఆగు. అది కాదు, మీరు అమౌంట్ అడుగుతున్నారేంటండి? మరి ఇట్టే అడగాలి కదా. మన తెలివి దీనికి అర్థమైతే లేదురా. మనం వెరీ ఇంటెలిజెంట్ రా, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదురా, బై మిస్టేక్ ఇక్కడ ఉంటున్నాం అంతే. రే 100 రూపాయలు సెండ్ చేసిందిరా. అయితే 500 అడుగు. రే ఎందుకు బే? రే 100 అయితే ఎవరైనా కొడతారా, 500 పెద్ద అమౌంట్ కదా, ఎవరు కొట్టారు? నువ్వు సూపర్ రా. నాకు ఒక 500 కొట్టవా, చాలా ఎమర్జెన్సీ. ఇప్పుడు 100% తెలిసిపోతురా. రే 500 కూడా కొట్టిందిరా. రే డైరెక్ట్ కాల్ చేయరా, డైరెక్ట్ కాల్ చేయి. హలో హలో, చెప్పండి. ఏమనాలరా? ఇప్పటికైనా నమ్ముతున్నారా లేదా అసలు నన్ను? నా దగ్గర అమౌంట్ లేవు తెలుసా. ఇప్పుడు నేను సెండ్ చేసిన అమౌంట్ నా ఎగ్జామ్ ఫీజు కోసం ఉంచుకున్నవి. మీరు నన్ను నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు నేను అమౌంట్ సెండ్ చేశాను. ఇప్పటికి కూడా మీరు నన్ను నమ్మకపోతే నా అమౌంట్ కూడా నాకు సెండ్ చేయాల్సిన అవసరం లేదు. బాయ్ అండి. అరే పాపం రా, నిజంగా జెన్యున్గా ఉన్నట్టుంది. అరే రిటర్న్ పంపించేరా, అమౌంట్ ఆమెకు మొత్తం కొట్టేసి. అవునరా, నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడే మొత్తం కొట్టేస్తాను. ఆగరా. అరే పంపించేశారా? సరే ఒకసారి ఫోన్ చేసి పంపించానని చెప్పు. హలో, మీ అమౌంట్ మీకు పంపించా చూడండి. సారీ, ఎందుకంటే ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో మీరు కూడా అందరిలాగే అనుకున్నా. సో మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత జెన్యున్గా ఉంటారని చెప్పి. సారీ అండి, ఏమనుకోవద్దు. మీకు అమౌంట్ కొట్టేసా చూడండి. సరేలేండి, పర్లేదులేండి. ఏమైందండి? మీ అమౌంట్ మీకు ఆల్రెడీ కొట్టేశాను కదా, ఎందుకంత డల్గా ఉన్నారు? ఏం లేదండి, ఎగ్జామ్ ఫీజుకి అమౌంట్ కొంచెం తక్కువ అవుతుంది, అందుకే మనసు బాగోక అలా ఉన్నాను. సరేలేండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. అసలు మీకు ఎగ్జామ్ ఫీజుకి ఎంత తక్కువ అవుతుందండి? పర్లేదులేండి, మీకెందుకు శ్రమ. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్కి చెప్పాను, 1 అవర్లో సెట్ చేస్తానండి. కానీ తను ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ప్రెజెంట్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని టెన్షన్, అంతే. మనలో మనకు మొహమాటం ఏందండి? మీకు ఎగ్జామ్ ఫీజు ఎంత కావాలా? 5000. సరే, నేను 5000 మీకు పంపిస్తాను. మీ ఫ్రెండ్ కొట్టగానే నాకు కొట్టేసేయండి. ఎందుకు ఇంత టెన్షన్ పడ్డాం? నేను ఉన్నాను కదా. అయ్యో పర్లేదండి, నా కోసం మీరు అంత ఇబ్బంది పడుతుంటే చూడలేకపోతున్నా. మీరు ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, మీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఉండండి. అరే 5000 కొట్టరు నాకు అర్జెంటుగా. రే అవి మా అమ్మ చిట్టి కట్టమని ఇచ్చిన అమౌంట్ రా. నేను సెట్ చేస్తా కదరా, నీకు ఎందుకు?
మామా ఏంది ఫేస్ లో కళ కనిపిస్తుంది, మెరిసిపోతుంది ఫేస్. అమ్మాయి మాత్రం చూడనికి రాకుందిరా. రై డిష్ పెట్టకరా, నీకు కూడా మంచమే దొరుకుతుందిలే. రే కొట్ట తొందరగా, అక్కడ నా పిల్ల వెయిటింగ్. సరా కొడుతున్నా, కొట్టినా చూడు. వచ్చిందాగు, పంపించేస్తాగు. ఆహా పంపించేసారా? రే మురిసింది చాలు, ఫోన్ చేసి చెప్పరా అమౌంట్ కొట్టినని, ఇంకా పొంగిపోతది. హలో బేబీ, అమౌంట్ కొట్టాను, వచ్చిందా? వచ్చిందిలే. ఎవరా నువ్వు? పైకే మారో. రేయ్ అర్జెంట్ అర్జెంట్. రేయ్ మా అమ్మాయికి ఇరా ఫోను. పైకే కొట్టండి, అప్పుడు ఇస్తాను. రేయ్ అర్జెంట్ గా మా పిల్లకి ఫోన్ ఇరా. ఇది ఫేక్ ఉంది. హలో ఓడరా నువ్వు? ఇది ఫేక్ ఉంది. ఫేక్ అంట. బ్లాక్ చేసేసిండ్రా.